ములుగు జిల్లా మంగంపేట మండలంలోని కమలాపురంలోని సిపి నగర్లో తాళం వేసి ఉంచిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన సంఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సిపి నగర్లో నివాసం ఉంటున్న మేడిద రఘుపతి కుటుంబ సభ్యులతో సహా గత శనివారం హన్మకొండలోని తమ చుట్టాల ఇంటిలో పెళ్లి ఉండడంతో ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు ఇంటి తాళాలను కోసి ఇంటిలో చొరబడి సుమారు 3 తులాల బంగారం, 15 తులాల వెండి, సుమారు 1,00,000కు పైగా ఉన్న నగదును అపహరించినట్లు తెలిసింది. దొంగలు దొంగతనం చేసిన అనంతరం తలుపులు వేయకుండా వెళ్లిపోవడంతో కోతులు ఇంటిలోకి వెళ్లి ఇంటిని మొత్తం ఆగం చేస్తుండడంతో గమనించిన స్థానికులు ఇంటి తలుపులు తీసి ఉన్నాయి, కోతులు ఇంటిలోకి వెళ్లి ఆగం చేస్తున్నాయని ఇంటి యజమానికి ఫోన్ చేసి చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో లబోదిబోమంటూ వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో ఇదే గ్రామంలో మహిళ మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లడానికి ఇద్దరు మహిళలై ప్రయత్నించగా ఆ మహిళ ప్రతిఘటించడంతో కొట్టి పరారయ్యారు. దొంగల బెడద నుండి రక్షించాలని, చోరీలను అరికట్టాలని పోలీసులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. కవరేజ్ బుజ్జి అది నక్లీస్ దిగ్జైతుంది, పేపర్ కూడా పట్టుకుపోయింది ఉంటే తీసుకుపోయారు. ఇది ఉంచారు, ఇక్కడ పెట్టారు, చూసాడు ఇలా తీసుకున్నారు. దాంట్లో చూడ ఏమైనా ఉన్నాయో ఈ డోర్లు వేస్తే మరి ఇది తీసుకోలేదు నాన్న, ఇట్లనే ఉంది. ఇట్లా అరిగిపోయినాయి, అవి ఇవన్నీ అన్నిలను పడేసిన. ఎండి గిన్నెలు, పిల్లల పట్టా గొలుసులు, చిన్న మనవాళ్ళే అయితే అది బ్యాంకులో పెట్టి మనకి ఇచ్చింది. వడ్డీ ఎక్కువైతుందని బ్యాంకు పోతే ఆడి ఉండే పిల్లలు వెండి ఉండే తీమన్నాడు అయినా ఇలా వెండి వేసిన మొత్తం పాత మాయి కూడా కొన్ని ఉండే. ఆ బాక్స్ ఎక్కడ పెట్టి ఇళ్ళని పెట్టినా. మేము 8వ తారీఖు హన్మకొండ పెళ్ళికి వెళ్ళామండి. పెళ్ళికి వెళ్ళి మళ్ళీ ఆదివారం పెళ్ళి అయిపోయింది. మార్నింగ్ సోమవారం రావాలనుకున్నాము. వచ్చేసరికి ఎవరో మరి ఇట్లా తలుపులు పగలగొట్టి ఈ డోర్ గుండా వెళ్ళి ఇంకో లోపల డోర్ పగలగొట్టి వెళ్ళి అందులో ఒక నక్లీసు, కొంచెం బంగారం, చిన్న చిన్న కమ్మలు, ఉంగరాలు, మా పిల్లల పుట్టినరోజు ఉంగరాలు, వెండి గిన్నెలు, కొన్ని పట్టాలు, ఒక నక్లీసు, కొంచెం కొద్దిగా డబ్బు, మొత్తం కొన్ని వెండి వస్తువులేమో కొన్ని వదిలేరు. నక్లీసు, చిల్లర. ఇవన్నీ ఇంట్లో ఎక్కడ పెట్టారు మీరు? ఇవన్నీ నక్లీస్ ఒకటి బీరువాలో ఉంది. కడమయన్నీ ఇప్పుడు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్ లేదా చిన్న కవర్ అలా వేసిన వెండి కానీ అవన్నీ అవి ఎప్పుడు పర్సులు అవన్నీ చూసినాను. అలా పెట్టిన డబ్బులు కూడా అలా పెట్టిన ఇట్లా చుట్టం. ఆ డబ్బులు ఇచ్చిన ఆయన మాకు 5వ తారీఖు నాడు మాకు పొలం డబ్బులు కట్టాల్సి కట్టాడు. పేపర్ ఉంది, తెచ్చి చూపియమ్మా, షూరిటీ చూపి అన్నాడు సార్. నేను తెప్పమ్మా